తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. గడిచిన కాలమంతయు మా అందరి జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేలు కొరకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అడ్వెంట్ ఆదివారంగా మేము ప్రారంభించుకొనిచుండగా ఈ అడ్వెంట్లో మేము అనేక విషయాలు మేము తెలుసుకొని మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ సన్నిధిలో అనేకులను సిద్ధపరిచే భాగ్యం దయచేయమని, ఈ సిద్ధపాటు ఆదివారాలన్నీ కూడా నీ వాక్య సందేశం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడిని నా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను, సహోదరులను, విశ్వాసులను, సంఘమును, దైవజనులందరినీ కొన్ని కృపలో జ్ఞాపకం చేసుకొని నీ దాసుడిని నన్ను ప్రభువా అనేకుల కొరకు స్తుతిపాత్రగా ప్రతిష్ఠించి వాడుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా అడ్వెంట్ ఆదివారంలోనికి ఆహ్వానము, శుభము తెలియజేస్తున్నాను. ఈ వారం నుంచి మనము అడ్వెంట్ ఆదివారంగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం నుంచి అడ్వెంట్లోని మొదటి ఆదివారం మనం ప్రారంభిస్తున్నాం. అదే రీతిగా నేను మీకు 2021 సంవత్సరం వాక్య సందేశాన్ని పెడుతున్నాను. గత 21 సంవత్సరంలో పెట్టినటువంటి వాక్య భాగంలో 2 ప్రసంగాలు కలిసి ఉన్నాయి. ఒకటేమో ప్రభువు రాకడ గురించిన సిద్ధపాటు, ఎలిజబెత్ మరియమ్మ యొక్క సంభాషణ గురించి నేను చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని వచ్చే ఆదివారం ప్రసంగాన్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వారం మనము అడ్వెంట్ ఆదివారంగా ప్రభువు రాకడ, అడ్వెంట్ అనే మాటకి నేను మీకు అర్థం చెప్పాను. నవంబర్ ప్రసంగం అంటే 2021లో ప్రసంగం విన్నటువంటి ప్రతి సేవకులకి పూర్తి వివరం అర్థమవుతుంది. కాబట్టి దయచేసి దాన్ని ఎక్కువగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. మరొక విన్నపం ఏంటంటే, మేలు పొందే ప్రతి దైవజనుడు ఇంకొక సేవకునికి మీరు సహాయం చేస్తే, అనగా షేర్ చేసి లైక్ చేస్తే, ఇంకొక దైవజనుని కూడా మీరు బలపరిచేటట్టు, ఒక దైవజనుని బలపరిస్తే ఒక సంఘాన్ని మీరు బలపరుస్తారు. చిన్న సంఘమా పెద్ద సంఘమా తర్వాత సంగతి, కానీ ఒక దైవజనుడిని మరి బలపరిచిన సేవకులైతే ఒక సంఘాన్ని మీరు బలపరుస్తారు. కనుక దయచేసి మీరు ఏదైతే వినగలుగుతున్నారో, ఏదైతే నేర్చుకోగలుగుతున్నారో అది ఇతర సేవకులు కూడా పంపించండి. వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈజ్ నాట్ అవర్ సబ్జెక్ట్. మనకు సబ్జెక్ట్ కాదు అది. మన వంతు మనం షేర్ చేద్దాం. దేవుడు తన కార్యాన్ని తన జీవితంలో వాళ్ళ సంఘాలు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనమందరం కూడా ఈ వారం అంశంలోకి వెళ్దాం. ఈ వారం ఏంటంటే, అడ్వెంట్ అనే మాటకి నేను మీకు చెప్పాను ప్రభు రాకడ లేకపోతే ఆగమనము అని చెప్పాను. ప్రభు రాకడ, ఆగమనము అనగానే మనం ఈరోజు అంశం ఏంటంటే ప్రభువు ఆగమనము. అక్కడ మనం చూసినట్టయితే ప్రభు యొక్క ఆగమనమును ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూచుట, ప్రభు యొక్క ఆగమనమును ప్రార్థనాపూర్వకంగా ఎదురుచూచుట, ప్రార్థనాపూర్వకంగా ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అని చెప్పి ఈ వారం అంశం మనకి ఇవ్వబడ్డది. మొదటిగా మనం చూస్తే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. కీర్తన గ్రంథంలో 121వ కీర్తనలు 121. రెండవ బైబిల్ పాఠం వచ్చేసి తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. సువార్త పాఠము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనాలు. కాబట్టి ఈ బైబిల్ పాఠాలను అనుసరించి నేను మీకు దాదాపు ఒక 30 నిమిషాలు వాక్యం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యాన్ని అనుసరించినట్టయితే మనము ప్రభు రాకడ, ఆగమనం కొరకు ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటానికి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ప్రభు రాకడను గురించి పాత నిబంధనలు రాయబడ్డది, క్రొత్త నిబంధనలు రాయబడ్డది. సంఘాలకు కూడా పౌలు తన పత్రికలో రాశాడు. అయితే ప్రవక్తలు, లేఖనాలు చెప్పినటువంటి ప్రభు రాకడ అది ప్రభు యొక్క మొదటి రాకడ.
క్రొత్త నిబంధనలో పౌలు సంఘాలకు లేదా పేతురు సంఘాలకు రాసినటువంటి ఆ పత్రికల్లో ఉన్నటువంటి ప్రభువు రాకడ అది రెండవ రాకడ. సో ఫస్ట్ అడ్వెంట్ ఉంది, అది గతించిపోయింది. ఇప్పుడు సెకండ్ అడ్వెంట్ అంటే రెండోసారి ప్రభు రాకడ ఏంటో మనం పత్రికల్లో కూడా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ప్రభు ఆగమనము కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూచుట అనగా, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ద రూట్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ద ఫ్రూట్ అన్నాడు ఒక దైవజనుడు. అంటే అర్థమంటే పాత నిబంధన చెట్టుకు వేరు లాంటిది, క్రొత్త నిబంధన చెట్టుకి ఫలము లాంటిది అన్నాడు. అంటే ఈ వేరు ఉంటేనే ఆ ఫలం ఉంటుంది. ఓకేనా? ఆయన ఇంత చక్కగా చెప్తుంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ద రూట్ అండ్ న్యూ టెస్టిమెంట్ ఈజ్ ద ఫ్రూట్ అన్నాడు. అదేవిధంగా మొదటి రాకడ లేకపోతే రెండవ రాకడ లేదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాకడలో మరి ప్రవచనాలు చెప్పినటువంటి ప్రవక్తలు ఎన్నో హెచ్చరికలు చేస్తూ మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని ప్రభు రాకడ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని చెప్పి సిద్ధపరిచారు. అందులో మనకు లేఖన భాగాలు బాగా తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, యెషయా గ్రంథంలో మరి 3 భాగాలు మనకు కనబడతాయి. ఒకటేంటంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త 9వ అధ్యాయం 6వ వచనం కదా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తకు అధిపతి ఆయనకు పేరు పెట్టబడును అన్నది. 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 1వ వచనంలో యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును కదా. మళ్ళీ అదేవిధంగా 7వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తున్నాం, కన్యక గర్భవతి కుమారుని కన్ను అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇవన్నీ మనం చూస్తే ప్రవక్తలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల్ని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన జన్మను గురించి, ఆయన మరణాన్ని గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రవచనం, ఆయన పరిచర్యను గురించి అన్నీ కూడా ప్రభు రాకడను గురించి మొదటి రాకడం గురించి ప్రవచనాలు లేఖనాలు అన్నీ కూడా రాసి వారు ఎదురు చూస్తూ ప్రార్థనపూర్వకంగా సంఘాన్ని సిద్ధపరిచారు. అందుకే నేను మీకు పోయినసారి ప్రసంగంలో కూడా చెప్పానంటే, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ఏమిటంటే, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడుడి అని ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనంలో నీవు సిద్ధపడము, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచము అని చెప్పేసి అంటాడు. అంటే అర్థమేంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు అనేది చాలా అవసరము. అయితే ఈ ప్రభు రాకడ గురించి పాత నిబంధనలో ఇశ్రాయేల్ యొక్క అభిప్రాయాలు, అన్యజనుల యొక్క అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి ప్రియులారా. అక్కడ మనం చూస్తే ప్రభు దినము అని ఉంటుంది, తర్వాత ప్రభు రాకడ దినము అని ఉంటుంది, ఆ తర్వాత నియమింపబడిన దినము, తర్వాత రాబో దినము, దుర్దినము, భయంకరమైన దినము, ప్రభు ప్రత్యక్షపరచబడి దినం అని ఉంటుంది. వీటిలో నేనేం చెప్తానంటే జెఫన్యా గ్రంథము, ఓకేనా, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, ఆ తర్వాత జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను చూడండి. జెఫన్యా గ్రంథము, జెఫన్యా 1వ అధ్యాయము 15వ వచనం, ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢంధకారం కమ్ము దినము. దీని ప్రత్యుత్తరం ఏం చెప్తారంటే 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనంలో, అయితే దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, దీనులు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమునందు మీరు దాచబడుదురు. అంటే మీరు దీనులై ప్రార్థనాపూర్వకంగా ఆ దినం కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఈరోజు అంశం ఏంటంటే ప్రభు రాకడ కొరకు
ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూచుట. ఇక్కడ ప్రవక్త ఆ యొక్క జెఫన్యా గ్రంథంలో చెప్తుంటే అది ఉగ్రత దినము, శ్రమ దినము, ఉపద్రవము, మహానాశనము, కమ్ము దినము, అంధకారము, గాఢంధకారం కమ్ము దినము, మేఘములను గాఢంధకారం కమ్ము దినం. ఇంత గాఢంధకారమైనటువంటి దినం వస్తున్నప్పుడు కూడా అక్కడ ఒక ప్రార్థనాపూర్వకమైన మాట ఏంటంటే, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా కదా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరంట కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నో వాణ్ణే నేను దృష్టించినానని చెప్పి యెషయా గ్రంథం. ఇక్కడ దీనత్వానికి ప్రభు చెప్తాను, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడిని అంటాడు. ఇక్కడ మనం చూస్తే దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడదురు. దెర్ ఈజ్ ఎ వే, దెర్ ఈజ్ ఎ హోప్. ఇక్కడ మనం చూస్తే జెఫన్యా గ్రంథంలో ప్రభువు రాకడనేది ఉగ్రత దినమైతే ఆ ఉగ్రత దినమున ఎవరు తప్పించబడతారు, ఎవరు దాచబడతారంటే ఎవరు సాత్వికులైతారో, ఎవరు దేవుని న్యాయ విధుల్ని అనుసరిస్తారో, ఎవరు దీనులై ఉంటారో, దేవుని ఎవరైతే వెతుకుతారో వారు ఆ దినమున ఉగ్రత దినమున ఏమవుతారు, దాచబడతారు. హల్లెలూయా. ఇంకొక విషయం నేను మీకు చెప్తాను. యెహోవా శ్రమ దినము అని ఉంటుంది కదా. యెహోవా దినము ఏం దినం అంటే శ్రమ దినం. ఒకసారి మీరు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం చదువుతాను మీ కొరకు. చూడండి, 5వ అధ్యాయము 18-19 వచనాలు చూసామా. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకొని ఉన్న వారలారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చటం వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. యెహోవా దినం వస్తుందని చెప్పి తెలుసు, యెహోవా దినం రావాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి చెప్తున్నానంటే, ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకున్న ఎడల కొనగా ఎలుగుబంటి వానికి ఎదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయవేయగా పాము వాడిని కరిచినట్టు ఆ దినముడు. అంటే నువ్వు దేవుని ఉగ్రతను ఏ రీతిగా కూడా తప్పించుకోవడానికి ఎటువంటి మార్గం నీకు లేదు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు 3 మాటలు మీకు చెప్పాను. జెఫన్యా గ్రంథము ఆ యొక్క 1వ అధ్యాయం 15వ వచనము, 2వ అధ్యాయం 3వ వచనం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనాలు. తర్వాత మీరు పేతురు రాసిన 2వ పత్రిక, ఒకసారి కొత్త నిబంధనలోకి వస్తే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతాను. చూడండి దాన్ని దయచేసి. ఇక్కడేముందో చూద్దాం. 10వ వచనం చదువుతున్నాను. 2 పీటర్ 3rd chapter verses 10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశము రౌలుకొని లయమైపోనట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోనట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు, చూడండి కింద ఫుట్ నోట్స్ అంటే త్వరపెట్టుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ఇది ప్రార్థనాపూర్వకంగా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలు చేయాల్సిన పని. ఏంటి పని అంటే, ఈ పంచభూతములు మహావేంద్రంతో లయపైపోతున్నప్పటికీ కూడా మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలను. ఇది ప్రార్థనపూర్వకంగా
మనం ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి ముఖ్యమైన వాక్యం. అయినను మనం ఆయన వాగ్దానంను బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఈ 3 వచనాలు మనం జాగ్రత్తగా చూసినట్టయితే ప్రభువు యొక్క రాకడ దినము మనం అనుకున్నంతగా హాయిగా ఉండదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ప్రతిసారి చెప్తున్నాను, ప్రకటన గ్రంథం 1:7 అది నాకు చాలా మంచి ఇష్టమైన వాక్యం. ఏంటి ఆ వాక్యం అంటే, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారిని కూడా చూస్తారు, భూజనులందరూ కూడా అతన్ని చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అని చెప్పబడింది పిల్లరా. ఈ వచనాన్ని కూడా మీరు ప్రకటన 1:7 కూడా రాసుకోండి. ఇవి ప్రభువు రాకడలో జరిగేటువంటి విషయాలు. మళ్ళీ చెప్తాను, మొదటి రాకడ గతించిపోయింది, రెండవ రాకడ ఇప్పుడు ఎదురవుతుంది. ఇప్పుడు మన భాషలో ప్రభువు రాకడ అడ్వెంట్ సీజన్ అనగానే మనం జరుపుకునేటువంటి క్రిస్మస్ అని మనం అనుకుంటున్నాం. ఈ అడ్వెంట్ సీజను ఒక రకంగా మనం క్రిస్మస్ జరుపుకుంటూ క్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు మనం సిద్ధపడ్డప్పటికీ ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ అస్ టు ప్రిపేర్ టు హిస్ సెకండ్ అడ్వెంట్. ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడడానికి, ప్రభు యొక్క మహిమలో ప్రవేశించడం కొరకు ఇదొక హెచ్చరిక ఈ యొక్క వారములు మనకి నేర్పిస్తున్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. అక్కడ మనం చూసినట్టయితే నేను మీకు ఇప్పుడు 7 పాయింట్లు చెప్పేస్తాను, త్వరగా మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత దాని గురించి నేను మీకు కొంచెం వివరణ చెప్తాను. దాని తర్వాత మనం వాక్య సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా నేనేం చెప్తానంటే, దేవుని యొక్క రాకడ కొరకు మొట్టమొదటిగా సిద్ధపడేటువంటి వాళ్ళు ఎవరయ్యానంటే, ఎదురు చూసిన వాళ్ళు యోబు ప్రవక్త. అందుకని ఏమనంటే యాకోబు పత్రికలో చెప్తా, శ్రమకి ఓర్పుకి యోబును మాదిరిగా పెట్టుకొని అంటాడు. యోబు ప్రభువుని గురించినటువంటి ఎంత ఎదురు చూస్తుందంటే, ఎంత ప్రార్థనాపూర్వకంగా అంటే ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. యోబు గ్రంథము 19:25 యోబు గ్రంథము 19:25 రాసుకోండి. అక్కడ ఏంటంటే, యోబు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచుట. యోబు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచుట అని చెప్పి రాసుకుందాం. అక్కడ యోబు గ్రంథము 19:25 రాసుకోండి. అక్కడ ఏముందో నేను చదువుతాను చూడండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో, అనగా అక్కడ ఫుట్ నోట్స్లో 2 ఉంది, శరీరం లేనివాడనై ఏం చేస్తాను, నేను దేవుని చూచెదను, నా మటుకు నేనే చూచెదను, మరి ఎవరిను కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఎంత మంచి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. యోబు గ్రంథము 19:25 రాసుకోండి. పాయింట్ నెంబర్ 2 మనం చూసినట్టయితే మనము దావీదుని తీసుకుందాం. దావీదు గురించి మనం చెప్పాలంటే అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, ఈరోజు ఉత్తర భాగం కీర్తనలు 121 వచ్చింది కదా. ఏమంటే, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. జోబ్ హ్యాజ్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం చూస్తే ఈ ప్రార్థన అనేది సహవాస ప్రార్థన ఉంది, ఏకాంత ప్రార్థన కూడా ఉంది. కాబట్టి సంఘాన్ని మనం సిద్ధపరచాలి, మనము సిద్ధపడాలి. అందుకే యెహెజ్కేలు 38:7 నేను మీకు చెప్పాను కదా, నీవు సిద్ధపడము, నీతో ఉన్న సమూహమును సిద్ధపరచుము అని చెప్పాడు. అందుకే ఇక్కడ మనం చాలా జాగ్రత్త చూడంటే, దావీదు ఏమనంటే, కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నానంటే ఎదురు చూస్తున్నాను, నాకు సహాయము
ఎక్కడి నుండి వచ్చునో యెహోవా వలన నా సహాయం కలుగును. ఇది ఈరోజు మనం చదివేటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని గురించి మనం చెప్తున్నాం. ఇంకా మనం చూస్తే 130వ కీర్తనలో దావీదు చెప్తున్న మాట అంటే 130వ కీర్తన 5వ వచనం 6వ వచనం ఏమంటే, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నేను దేవుని కొరకు కనిపెట్టుచున్నాను. ఒకసారి 130వ కీర్తనలు 130వ కీర్తన 5, 6 వచనాలు చూద్దాం ఒకసారి. దయచేసి తీయండి, నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. అక్కడ ఏమంటే కావలివారు చూద్దాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇప్పుడు రెండో పాయింట్ మనం ఏం రాసుకోవాలంటే, దావీదు ప్రభు రాకడ కొరకు ఎంతగానో ఎదురు చూశాడు. కావలివాడు ఉదయం కొరకు ఎందుకు కనిపెడతాడు అని అంటే, ఉదయం అయిపోయిన తర్వాత వాడు శ్రమ పడాల్సిన అవసరము లేదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి ప్రియులారా, అక్కడ మనం చూడాల్సిన విషయం అంటే, కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నేను నా ప్రభు కొరకు కనిపెట్టుచున్నాను. ఆ తర్వాత 84వ కీర్తనలు 84 2వ వచనంలో క్రింది భాగంలో మనం చూస్తే, జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. మీరు ఆ పదాల యొక్క చివరి భాగం చూసారా? నేను సజీవుడనై నా విమోచకం కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటే దట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టకంటే ఎక్కువగా నేను నా దేవుని కొరకు కనిపెట్టుచున్నానంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ కూడా ఏం చెప్తానంటే, జీవం గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. వేసి ఉన్నది కాదు, వేస్తుంది అని కాదు, వేయుచున్నదంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభు రాకడ కొరకు ఏదో గంట సేపు ఆల్నైట్ పేరు చేసి ప్రభు నీ రాకడ కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే అది ఒక గంటతో పోయేది కాదు. కారణం ఏంటి అని అంటే, నీ జీవిత కాలమంతయు ప్రభు రాకడ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తుండాలి. ఒక మాట చెప్తాడు ఒక దైవజనుడు, అంటే చూపుల కన్నా ఎదురు చూపులు మిన్న అంటాడు. ఈ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. చూపుల కన్నా ఎదురు చూపులు మిన్న అంటే, నా ప్రభు ఎప్పుడు వస్తాడని చెప్పి నేను మెలకుగా ఉన్నప్పుడు అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నెంబర్ 1 యోబు ప్రభు కొరకు కనిపెట్ట. నెంబర్ 2 దావీదు ప్రభు కొరకు కనిపెట్ట. నెంబర్ 3 వచ్చేసి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు కదా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. ఈ వాక్యం మనలో చాలామందికి చాలాసార్లు ప్రసంగం చేశారు కదా. ఇక్కడ నేను మీకు ఒకసారి చదువుతాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, తర్వాత అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈ వాక్యాన్ని నెంబర్ 3 పాయింట్గా మీరు రాసుకోండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు, ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసేవారు, పరిశుద్ధంగా జీవిస్తూ ఎదురు చూసేవారు, భక్తితో ఎదురు చూసేవారు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నూతన బలమును పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. ఆ తర్వాత అలయక పరిగెత్తుదురు, తర్వాత సొమ్మసిల్లక నడిచిపోదురు. నువ్వు పక్షిరాజు వలె ఎగురుతూ వెళ్ళాలంటే నువ్వు నూతన బలం పొందాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. పక్షిరాజు జన్మించి జీవించిన కాలంలో 2 భాగాలుగా ఉంటాయి. ఫస్ట్ పార్ట్ అయిపోగానే దాని రెక్కలు అన్నీ విడిచిపెట్టేసిన తర్వాత అది నూతన బలం పొంది మళ్ళీ సెకండ్ పార్ట్ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే
యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురని. అది మనం థర్డ్ పాయింట్ చెప్పినట్టయితే దాంట్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటేంటంటే ఇశ్రాయేలీయులు లేదా ప్రవక్తలు లేదా పితరులు యెహోవా కొరకు ఎదురు చూశారు. ఇంకో భాగంలో మనం చూస్తే అన్యజనులు కూడా యెహోవా కొరకు ఎదురు చూశారు. అన్యజనులు కూడా దేవుని కొరకు ఎదురు చూశారు. ఆ వాక్యాలు కూడా మీరు దయచేసి రాసుకోండి. మొదటిగా ఏం చేస్తారంటే అన్యజనులు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూశారనడానికి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం రాసుకోండి దయచేసి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం దయచేసి నేను మీకు చదువుతాను, వినండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే ఆ కాలంలో ఏం జరుగుతుందంటే సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి, కదా జనులు ఉన్నారు కదా, ఈ జనులు అనే దాంట్లో అన్యజనులు అని చెప్పి మనం అనుకోవాలి. ఏమంటారు? యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుదాము అని చెప్పుకొందురు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే మనం ఏం చేద్దామంటే యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతం వెళుదాం రండి, ఆయన తన మార్గంలో విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందామని చెప్పుకుందరు. ఇది అన్యజనులు దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మరి 7వ వచనంలో మనం చూస్తాం. ఏమని? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అని ఉంటుంది కదా. అక్కడ మనం చూసినట్టయితే 56 యెషయా 56వ అధ్యాయంలో మనం చూసినట్టయితే చూడండి 7వ వచనంలో చూడండి 7వ వచనం, నా మందిరంలో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారం లగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును కదా. ఇక్కడ మనం చూసినట్టయితే సమస్త జనులు అనే మాటకి అన్యజనులు, ఇశ్రాయేలు కూడా ఉంటారని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇంకొక మాట చదువుతాం. ఇక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయం, ఓకేనా? లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం చూద్దాం ఒకసారి. 37 లూకా 12:37 ఒకసారి నేను చదువుతాను మీ కొరకు, జాగ్రత్త చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 37వ వచనం. లూకా 12:37 ప్రభువు వచ్చి 36 చూద్దాం. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతని తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ఏ మనుషులా ఉన్నంటే ప్రభు రాకడ కొరకు ఎప్పుడు వచ్చును అని చెప్పి మనం ఏం చేయాలంటే ఎదురు చూచువారుగా ఉండాలి. ఇదే మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం నుంచి చెప్తాడు. ఏమంటే జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ మాట మీతోనూ అందరితోనూ చెప్పుచున్నానని చెప్పి ఆ యొక్క మార్కు సువార్త 13వ అధ్యాయము చివరి వచనంలో చెప్తాడు. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయం, కొంచెం ఓపికగా మనం తీద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మొట్టమొదటిగా నేను ఏం చేస్తాను అంటే 32వ వచనం, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడును పరలోకమందు దూతలను కుమారుడని ఎరగరు. జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు. ఆ తర్వాత తెల్లవారితో అర్ధరాత్రి ఇదంతా చెప్పిన తర్వాత 37వ వచనం చెప్తుంటే నేను మీతో చెప్పుచున్నది
అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండండి అని చెప్పాడు. మెలకువగా ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్తున్నాడు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అని చెప్తున్నాడు. అంటే నువ్వు జాగ్రత్త పడుతూ మెలకువగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూడాలనేది ప్రభు యొక్క కోరిక, యేసయ్య యొక్క కోరిక. యేసయ్య శరీరధారిగా ఉండి మనకు అన్నీ స్పష్టంగా బోధించి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. ఏది 13:37 మెలకువగా ఉండడి. సో ఈరోజు 2024లో ఈ వాక్యం వినుచున్న మనకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే కదా. ఇంకో విషయంలోకి వెళ్ళిపోదాం, 4వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 4 మనం చూసినట్టయితే అక్కడ ఏం చెప్తారంటే కన్యకలు ఎదురు చూచుట. ఇప్పుడు మనము సువార్త పాఠంలోకి వచ్చేద్దాం. కన్యకలు, ఏ కన్యకలు? 10 మంది కన్యకలు ఎదురు చూస్తున్నారు. పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అర్ధరాత్రి కదా మనం సువార్త పాఠంలో చూస్తున్నాం. ఎక్కడ? మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనంలో అర్ధరాత్రి కేక వినబడ్డది, ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొనడానికి రండి అని అర్ధరాత్రి ఒక కేక వినబడ్డది. అందరూ మేల్కొన్నారు. 10 మంది కన్యకలే. కన్యక అంటే పురుషుని ఎరగనిది, బైబిల్ చెప్పే మాట. కన్యక అంటే పురుషుని ఎరగనిది, అంటే అపవిత్రురాలు కానిది, అంటే పవిత్రురాలని అర్థం. ఇక్కడ ఎంత చక్కగా చెప్తా అంటే 10 మంది కూడా కన్యకలే. 10 మంది కూడా ఉద్దేశం ఒకటి. ఏంటి ఆ ఉద్దేశం అంటే ప్రభు యొక్క రాకడ, పెండ్లి కుమారుని మనం ఎదుర్కోవాలనే ఉద్దేశం కరెక్టే. కన్యకలు కరెక్టే, మంచిగా ఉంది. ఉద్దేశం కరెక్టే, మంచిగా ఉంది. ఆ తర్వాత దివిటీలు కూడా ఉన్నాయి, కరెక్టే, అది కూడా మంచిగా ఉంది. కానీ ఎక్కడ మోసపోయారంటే ఆ దివిటీల్లో నూనె లేదు. నీ ఆశ కరెక్టే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కరెక్టే, నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, నువ్వు అన్నీ చేస్తున్నావు కరెక్టే, కానీ ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడవు కాదు కాదు కాదు. ఓకేనా? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. అవునా? రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది కదా. ఆ తర్వాత రోమ 8:14 ఉంటుంది. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులను పడతారని చెప్పి ఎన్నోసార్లు మీకు ఎన్నో వాక్యాలను నేను ఈ మాట చెప్పాను మీకు. ఇక్కడ మనం చూసినట్టయితే కన్యకలు ప్రభు స్వరం వినగానే మేల్కొని చూస్తే అక్కడ జరిగిన సంగతి ఏంటి అయ్యా అంటే, ఏం జరిగింది? 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోయినాయి. ఆరిపోయిన జీవితాలు, విడవబడే జీవితాలు, వెలుగుచున్న జీవితాలు, ప్రభుతో లోపలికి వెళ్ళిపోయే జీవితాలు. అక్కడ ఏముంటుందంటే 10వ వచనం నాకు చాలా ఇష్టం ప్రియులారా, మీరు మళ్ళీ మళ్ళీ చదవండి. సిద్ధపడిన వారు ఆయనతో కూడా లోపలికి వెళ్ళిరి అని ఉంటుంది. ఆ మాట మీకు ఒకవేళ మనసుంటే ఆ బైబిల్లో మీరు అండర్లైన్ చేసుకొని పెట్టారు. అక్కడ ఏం చెప్తారంటే సిద్ధపడిన వారు అని ఉంటుంది. ఆ మాట నాకు చాలా ఇష్టం. సిద్ధపడిన వారు ఆయనతో కూడా లోపలికి వెళ్ళిరి, అప్పుడు తలుపు వేయబడెను. వన్స్ ఇట్ ఈస్ క్లోజ్డ్. నేను ద్వారం తెరిస్తే అది ఎవ్వరూ మూయలేరు, నేను ద్వారాన్ని మూసేస్తే అది ఎవరు కూడా తెరవలేరు. ప్రియులారా, ఇది ప్రభు చెప్పిన మాట అయితే ఇది సత్యం అని చెప్పి సంఘమైన సేవకులమైన మనందరం కూడా గ్రహించాలి, గ్రహించిన దానికి లోబడాలి. కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు, కానీ ఎక్కడ తేడా పడ్డదంటే దివిటీలు వెలగట్లేదు. దివిటీలో నూనె లేనందుకే వారు విడవబడ్డారు. ఇంకా మీకు కొంచెం సేపు చెప్పగలను, కానీ దాన్ని అక్కడ క్లోజ్ చేద్దాం. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరుగుద్ది. ఎవరెవరికంటే బుద్ధి గల వారికి, బుద్ధి లేని వారికి. నేను మొదట ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానంటే, బుద్ధి లేని వాళ్ళు బుద్ధి గల వారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమనంటే,
అయ్యా మాకు కొంచెం నూనె బదులు ఇవ్వమన్నారు. అక్కడ కూడా అప్పు పెడదామనే. కానీ బుద్ధి లేనివాడి మాట బుద్ధి గలవాడు విన్నట్టయితే వాడు బుద్ధి లేనివాడి కంటే కూడా తక్కువడవుతాడు. వాడు ఏం చెప్పారంటే బుద్ధి గలవారు ఇవ్వను అని చెప్పలేదు. కానీ బుద్ధి గలవాడు ఎప్పుడు మాట్లాడినా బుద్ధి కలిగే మాట్లాడతాడు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా సంతోషం. ఈ నూనె మీకును మాకును చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి సలహా ఇచ్చారు. కానీ నేను ఇవ్వను పోరా అని చెప్పి అనలే. ఆ చెప్పేది కూడా చాలా స్మూత్గా చెప్పారు. ఆ స్మూత్గా చెప్పగానే వాళ్ళు కూడా స్మూత్గా అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళు తిరిగి ఆలోచన చేయాలి. ఇంత రాత్రి కాడ మేము ఎక్కడికి పోయి తెచ్చుకోవాలయ్యా, కనీసం కొంచెమన్నా ఇవ్వండి అని చెప్పి అనలేదు. కానీ వాళ్ళు చెప్పగానే బుద్ధి గల వాళ్ళు స్మూత్గా చెప్పగానే బుద్ధి లేనోడు స్మూత్గా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాళ్ళు వచ్చే లోపల సిద్ధపడ్డ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. నూనెకి పోయిన వాళ్ళు ఇంకా లోపలికి రాలేదు. వాళ్ళు వచ్చే లోపల తలుపు వేయబడ్డది. ఈరోజు ప్రభు నీకు చెప్పే మాట ఇదే. నువ్వు అన్నీ చేస్తున్నావు, బైబిల్ మంచి చదువుతున్నావు, ప్రార్థన మంచి చేసుకుంటున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు ప్రియుడా. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం అంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నూనె దేవుని యొక్క ఆత్మను సూచిస్తుంది. అందుకే దావీదు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. అవునా? సమూయేలు తైలపు కొమ్ముతో దావీదుని యెషయా ఇంటి యొద్ద అన్నదమ్ములందరితో కలిపి అభిషేకించినప్పుడు, అందరు ఎదురుగా అభిషేకిస్తే అక్కడ వాక్యం ఉన్నదంటే, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చాను. ఏ నాటి నుంచి అంటే ఈ తైలాభిషేకం జరిగిన నాటి నుంచి దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా దిగి వచ్చింది. అందుకే చెప్తాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆ నూనె లేనందువల్లనే దీపాలు వెలగలేదు. దీపాలు ఆరిపోయినందువల్లనే వాళ్ళు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేకపోయారు. నువ్వు ఎంత సిద్ధపడ్డావో దాని అంతటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకోకపోతే దేవుని రాజ్యంలో నీకు చోటు ఉండదు. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. జాన్ 4:24 కదా. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. నువ్వు సిద్ధపడేది ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి వెళ్ళడం తప్ప భూలోక సంబంధమైన రాజ్యం కాదు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మీరు చూడండి, మీకు 3 చెప్పేశాను, 4 చెప్పేశాను, 5వ పాయింట్ రాసుకోండి. 5వ పాయింట్ ఎవరంటే దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి వృద్ధుడైనటువంటి సిమియోను. అవునా? యెరూషలేంలో ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుచున్నాడు. కనిపెట్టుట అన్న ఎదురు చూచుట అన్న పర్యాయ పదాలని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. కనిపెట్టుచున్నాడు. కనిపెట్టుచు ఏం చేశాడంటే, ఎప్పుడైతే యేసు ప్రభుని లోపల తీసుకొని వచ్చారో అతడు ఆత్మవశుడై పరిశుద్ధాత్మతో నింపబడి, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నేను ఈ రక్షణను కళ్ళారా చూస్తున్నానని చెప్పి మరియమ్మకు ఒక ప్రవచనం చెప్పి, అమ్మ నీ హృదయం నుంచి ఖడ్గం దూసుకొని పోద్దని చెప్తూ, ఇతని వల్ల గొప్ప కార్యం జరుగుతుందని చెప్పి ప్రవచనం చెప్పి, తాను ఎదురు చూసినటువంటి మనుషుల్లో తన వృద్ధాప్యంలో కూడా తాను ఎంతో దేవునికి సమీపంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రభువుని చూడకముందు మరణం పొందడని చెప్పి పరిశుద్ధాత్మ అతనికి తెలియచేసను. ఆయన మరణాన్ని గురించి ఆయనకే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. ఏంటంటే, నువ్వు ప్రభు అయిన రక్షకుని చూసే వరకు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టవు, చచ్చిపోవని చెప్పాడు. అట్లాంటి దైవజనులు ఈరోజు కూడా నాకు తెలిసిన వాడు చాలామంది ఉన్నారు. బహు వృద్ధాప్యంలో కూడా మోకాళ్ళ ప్రార్థనతో ప్రభువు రాకడ కొరకు కనిపెట్టే సేవకుల్ని నేను ఇప్పటికీ చూస్తున్నాను ప్రియులారా. వారు ఇంకా బ్రతుకున్నారు. కారణం ఏంటంటే ప్రభు ఆత్మ
వారిని కాపాడుచున్నానని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 5 అయిపోయింది. నెంబర్ 6 మనకు బాగా తెలుసు. ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయినటువంటి అన్నాను ప్రవక్తిని సంసారం మొదలుకొని 86 సంవత్సరాలు లేకపోతే 84 సంవత్సరాలు చేసి ఆమె ఏం చేస్తుందంటే విడువక దేవాలయంలో మానక ఉపవాస ప్రార్థన చేస్తూ విమోచకుని కొరకు కనిపెట్టు వారితో కూడా ఆమె దేవాలయంలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే ప్రియులారా, 86 సంవత్సరాలప్పుడు ఆమె ఉపవాసం ఉండడం ఏంటి? ఈ రోజుల్లో మరి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళని ఉపవాస ప్రార్థన చేయమంటే నాకు ఎసిడిటీ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, నాకు ఇది ఉంది కాబట్టి నేను ఉపవాసం చేయలేను అని చెప్పే దినాల్లో మనం ఉన్నాం. కానీ ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అన్న తన యొక్క సంసార జీవితం మొదలుకొని 86 సంవత్సరాలు కూడా ఆమె ఎంత చక్కగా చెప్తారంటే మానక దేవాలయంలో ఉపవాస ప్రార్థన చేస్తూ అప్పుడే లోపలికి వచ్చి ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టు వారందరితో కూడా ప్రభువుని స్తుతిస్తుంది. ఎందుకు దేవుడు అంత ధన్యత ఆమెకి ఇచ్చాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట అంటే, ఆమె మానక రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనతో తన జీవితాన్ని గడిపింది. సిమియోను దేవాలయంలో ప్రభు యొక్క రక్షకుని కొరకు కనిపెడుతున్నాడు. ఇశ్రాయేలు విమోచకుని కొరకు కనిపెట్టే వారందరితో కూడా ఈ అన్న ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పాయింట్ నెంబర్ 7 ఏం చెప్తారంటే, సంఘములు ప్రభువు రాకడ కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు, పేతురు హెచ్చరిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో మరి యోహాను కూడా హెచ్చరిస్తున్నాడు. అనేక పత్రికల్లో ప్రభువు రాకడ గురించి రాయబడ్డది ప్రియులారా. కొన్ని విషయాలను మీకు ప్రభువు రాకడ గురించి సంఘముని సిద్ధపరచుటకు పౌలు చెప్పిన మాటల్లో ఈరోజు మన కొరకు రాయబడ్డ 2వ బైబిల్ పాఠం మనం చూస్తే తెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూస్తే అక్కడ స్పష్టంగా చెప్తాడు. ఏమనంటే, ఎవరు కూడా మీరు చంచల మనస్కులై ఉండొద్దు అని చెప్తూ అక్కడ ఎంత చక్కగా చెప్తాడో నేను మీ కొరకు చదువుతాను. తెస్సలోనికయ మొదటి పత్రిక, తెస్సలోనికయ 2వ పత్రిక, ఒకసారి మీరు చూడండి. 2వ అధ్యాయం ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠాన్ని మనం చూస్తే ఇక్కడ ఎంత చక్కగా ఉంటుందో చూద్దాం. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరిని వచ్చి చెప్పిన పత్రికల వలనను ఎవడు చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొండను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ ఏం చెప్తుంటే, ప్రభువు రాకడని చెప్పగానే వాళ్ళు ఏదో పెద్ద ప్రవక్తలని, వాళ్ళు ఏదో పెద్ద ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ అని చెప్పి నువ్వంతా చంచల మనస్కుడవై ఉండాల్సిన అవసరం నీకు లేదు అని చెప్తున్నాడు. అందుకనే యేసయ్య కూడా ప్రభువు రాకడ గురించి ఏం చెప్తాడంటే, ప్రభువా నీ రాకడ ఎప్పుడు వస్తుంది, నీ రాకడకు సూచనలు ఏంటి అని అన్నప్పుడు మత్తయి సువార్త 24:4-5 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ ఎంత చక్కగా చెప్తాడంటే, ఎవడును మిమ్మును కలవరపరచకుండా చూసుకోండి, మీ హృదయంలో కలవరపడనివద్దు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎందుకు అంటే అనేకులు ప్రభువుపేట వచ్చి నేనే క్రీస్తుని చెప్తాడు. ఇంకా కొంతమంది వచ్చి క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడ ఉంటే మీరు తొందరపడి వెళ్ళొద్దని యేసు ప్రభువే సాక్షాత్తుగా తన బిడ్డలకి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క 2వ తెస్సలోనికయ 2వ అధ్యాయం 17 వచనం కూడా నేను చదువుతా చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత, ఒక్కసారి నేను చదువుతాను, నిత్యమైన ఆదరణయు
శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయం ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందు మిమ్మును స్థిరపరచునుగాక. ఇక్కడ మనం చూసినట్టయితే 14వ వచనం కూడా చూడండి, 15వ వచనం కూడా చూడండి. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. ఆ తర్వాత ఒక్క పేజీ వెనక్కి తిప్పితే తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో దీవెన చెప్తూ ఏమనంటే, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, అంటే యేసుక్రీస్తు రాకడ గురించి సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు పౌలు కదా. యేసుక్రీస్తు రాకడందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉండినట్లు కాపాడబడును గాక. మిమ్ముని పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయును అని చెప్పి ఎంతో మంచి ఆదరణ మాటలు అక్కడ చెప్తున్నాడు. సంఘాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తుండో ఈ రెండవ రాకడకి దేవుడు మనకు అప్పచెప్పిన సంఘాలు కూడా దైవజనులుగా మనం తప్పనిసరిగా సిద్ధపరచాలి. ఒక్కసారి మనము హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, అది కూడా రాసుకోండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు నేను చదువుతా చూడండి. హెబ్రీ 10, 24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుతూ ఆ దినము అనగా ప్రభు యొక్క రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకడు పురికొల్పవాలని ఆలోచించము. అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కొందరు మానుకొంచున్నట్టు సమాజంగా కూడుకుంట మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపిస్తున్నట్టు మీరు చూసినప్పుడు మీరేం చేయాలంటే ఒకరినొకరు ఎక్కువగా ప్రేమతో ఆదరించి హెచ్చరించుకోవాలని చెప్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ వాక్య భాగాలు మనం చూస్తే ప్రభువు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మన సంఘాన్ని కూడా మనము సిద్ధపరచాలని చెప్పి నేను మీకు ప్రత్యక్షంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక. పంచభూతములు లయమైపోయినప్పుడు కూడా మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై భక్తితో ఎదురు చూడండి అని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు నీకు నాకు చెప్తున్న మాట ఇదే. ఒకసారి మీరు లూకా సువార్త 10వ అధ్యాయము 24, 20, 23, 24 వచ్చిన చదివి ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మీరు లూకా సువార్తలోకి వెళ్ళిపోదాం. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 23, 24 వచ్చిన చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 23, 24 వచ్చిన చదివి ప్రార్థన చేసుకుందాం. 23 వచ్చిన చదువుతాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుతున్న వాటిని చూచు కన్నులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచున్నవి చూడకయు వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచానని ఏకాంతమందు వారితో అనెను. ఇక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను. యేసు ప్రభు మొదటి రాకడలో వాళ్ళతో ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో పరలోక రాజ్య మర్మాలు వారికి చెప్పాడు. యేసు ప్రభు చేసిన కార్యాలు చూశారు, యేసు ప్రభు యొక్క బోధలు విన్నారు, యేసు ప్రభు యొక్క అద్భుతాలని కూడా అనుభవించారు. ఇప్పుడే చెప్తాంటే మీరు చూచున్న మీ కన్నులు ధన్యమైనవి, మీరు వినుచున్నటువంటి మాటలు వినుచున్న మీ చెవులు ధన్యమైనవి. అనేక మంది ప్రవక్తలు, అనేక మంది రాజులు ఇవి చూడాలని చెప్పి ఎదురు చూసి కూడా వాళ్ళ జీవితంలో చూసుకోలేకపోయారు. కాబట్టి మనందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తే, మనము ప్రార్థనపూర్వకంగా ఎదురు చూస్తే మనల్ని బట్టి
మన సంఘం కూడా ఎదురు చూస్తుందని చెప్పి జ్ఞాపకం చేసుకొని మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపత్యమైన యేసయ్యానికి స్తుతి స్తోత్రమైన, మా ఎదురుగా ఎంతోమంది బిడ్డలు ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి, మొదటి రాకడ కొరకు, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి అడ్వెంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతను మాకు తెలియజేసినందుకని స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా అనేక మంది దైవజనులు బలపడటకు నేను సిద్ధపడి నాతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచమని యెహెజ్కేలు 38:7 చెప్పావు కనుక మేమందరం కూడా సిద్ధపడ్డ కృప చూపించమని, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని కడవరకు కాపాడమని, నీ మహిమ రాజ్యం కొరకు మమ్మలను ఆయుత్తపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ దేవుడు మనకు ప్రేమించి నమ్మి అప్పగించినటువంటి సంఘమంతటికి ఇప్పుడు సదాకాలం తోడై ప్రభువు రాకడ కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూస్తకు కృప వెంబడి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, 9555383116 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతున్నా నాతో పంచుకోండి, ఎటువంటి వాక్య అవసరతున్నా నాతో పంచుకోండి. ఇప్పటి వరకు కూడా మరి ఫోన్ ద్వారా నాకు కాల్ చేసి మరి నాతో మాట్లాడిన ప్రతి సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం సిద్ధపడదాం. దేవుడు మనకిచ్చిన సంఘాన్ని కూడా మనం సిద్ధపరుస్తాం. తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి మాట కదా, 73వ కీర్తన 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత నీ మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది అక్కర్లేదని ప్రభువు రాకడ వరకు నిలిచి ఉండి చెప్పుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.